జై శ్రీకృష్ణ. కృష్ణ శతకం 6వ భాగం. త్రిపురాసుర భార్యలనతి నిపుణతతో రతము చేత నిలిపితే కీర్తుల్ కృపగల రాజవు బళిరే కపటపు బౌద్ధ అవతార గనుడవు కృష్ణ. ఓ కృష్ణ, నీవు త్రిపురాసుర భార్యలను శీలము చెరిచి వారి భర్తలను సంహరింపజేసిన బుద్ధావతారుడవు కదా. నీ అవతారం బౌద్ధావతారం చాలా గొప్పదైనటువంటిది. అటువంటి నీకు ఇదే నమస్కారం. వేలిపపు తేజీ నెక్కియు నీలపై ధర్మంబు నిలువహీనుల ద్రుంపన్ కలియుగము దుదిని వేడుక కలికెవిగా నున్నలోక కర్తవు కృష్ణ. ఓ కృష్ణ, వేలిపపు అంటే తేజీ, వేలిపపు అంటే తెల్లనైనటువంటి, తేజీ అంటే గుర్రం, తెల్లనైనటువంటి గుర్రం నెక్కి భూమిపై ధర్మాన్ని నిలపడం కోసం, హీనులను శిక్షించడం కోసం కలియుగము తుదిలో నీవు కలికి స్వరూపంలో అవతారం ఎత్తి లోకకర్తవు అయి సంచరించదు. ధర్మాన్ని నిలపడం కోసం, దుర్మార్గుల్ని చంపడం కోసమే నీ అవతారాలన్నీ కూడా. శిష్టులను రక్షించడం నీ యొక్క లక్షణం. అందుకొరకై నీవి దశావతారాలను ఎత్తావు స్వామి. అటువంటి నారాయణ కృష్ణ నీకు ఇది నమస్కారం. వనజాక్ష భక్తవత్సల ఘనులగుత్రై మూర్తులందు కరుణానివై కననీ సద్గుణజాలము సనకాది మునీంద్రులెన్న జాలరు కృష్ణ. స్వామి భక్తవత్సల, వనజాక్ష, కమలము యొక్క రేకుల వంటి కన్నులు కలిగినటువంటి వాడా, త్రిమూర్తి స్వరూపుడవు, దయానిధివి. నీ గుణజాలమును, నీ సద్గుణాలను సనకాది మునీంద్రులు కూడా పొగడలేరు. నిన్ను పొగడడం మానించవుతుందా స్వామి? నిన్ను ఏమని పొగడగలం? ఎంతటి వారలం మేము. నీ కరుణా దృష్టి మాపై ప్రసరింపజేసి మమ్మల్ని కాపాడు స్వామి అంటూ కవి కోరుకుంటున్నాడు. అపరాధ సహస్రంబుల అపరిమితములైన యగములని శమునేను గపటాత్ముడనై చేసితి చపలుని ననుగావు శేషశాయి కృష్ణ. అపరాధ సహస్రంబుల అపరిమితములైన యగములని శమునేను కపటాత్ముడనై చేసితి చపలుని ననుగావు శేషశాయి కృష్ణ. అపరాధాలు, వేలకు వేల అపరాధాలు నేను చేసినవి, అపరిమితములైన అగములు, అంతులేని పాపాలు అనిశము నేను ఎప్పుడు చేస్తూనే ఉన్నాను స్వామి. కపటాత్ముడనై చేసితి స్వామి, కపటము గల మనస్సుతో చేశాను. నిష్కల్మషంగా కూడా లేను, అంతా కపటమే జీవితం అంతా. చపలుడు అంటే నిలకడలేని వాడను స్వామి. కృష్ణ శేషశాయి స్వామి, తప్పులు చేశాను, పాపాత్ముడను, కపటుడను, చపలుడను, ఇన్ని దుర్గుణాలు ఉన్నటువంటి నన్ను నీ కృపాదృష్టితే కాపాడు కృష్ణ, కాపాడు కృష్ణ. రక్షించేవాడివి నువ్వే. పాపాలను నిర్మూలన చేయి. నిన్ను తలుస్తున్నా, నిన్ను నమ్ముకొని ఉన్నా, నన్ను కాపాడు స్వామి. నరపశుడ మూఢ చిత్తుడ దురితారంభుడను మిగుల దోషగుడను నీ గణు తెరుగ నెంత వాడను హరినీవే ప్రాపుదాపు అవుదు కృష్ణ. నరపశుడ మూఢ చిత్తుడ దురితారంభుడను మిగుల దోషగుడను నీ గణు తెరుగనెంత వాడను
హరి నీవే ప్రావుదాపు నవ్దు కృష్ణ. స్వామి, నేను మానవ రూప జంతువును, నరపశుడను, మూఢచిత్తుడను, మూర్ఖుడను, దురితారంభుడ, పాపములు చేయువాడను, దోషమై ఉండను, మిక్కిలి దోషాలు చేసేటువంటి వాడిని. నిన్ను తెలుసుకొని చాలను అటువంటి వాడిని, ఇంత దుర్మార్గుడిని నిన్ను ఎలా తెలుసుకోగలను స్వామి? నేను ఎలా నిన్ను చూడాలి? నిన్ను ఎలా తెలుసుకోవాలి? ఇంత దుర్మార్గుడిని నేను. హరి హరి అంటే స్వామి హరించేవాడి, పాపాలన్నీ హరించేవాడి. నీవే నా అండదండవు. ఇంత పాపాత్మునైన నాకు నన్నెవరు కాపాడేవారు లేరు స్వామి. నీవే నా అండదండ, నీవే నా ప్రాపు. నన్ను కరుణించి కాపాడే స్వామి నీవే. స్వామి నీకు ఇదే నా నమస్కారం. పరనారీ ముఖపద్మము గురుతుగా నొయ్యారి నడక గొప్పును నడుము నరయంగనే మోహింతురు నిరతము నిన్ను భక్తి గొల్వ నేర్వరు కృష్ణ. ఓ కృష్ణ, జనులు ఎలా ఉన్నారంటే పరస్త్రీల ముఖమును, నడకను, కొప్పు, నడుము మొదలైనవి చూడగానే కామంతో రగిలిపోతూ ఉంటారు. కానీ నిన్ను భక్తితో కొలవలేరు. నిన్ను కొలవాలనే ఆలోచనే వాళ్ళకు లేదు స్వామి. అటువంటి మోహపరవశులై ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని కాపాడేవాడివి, మంచి మార్గంలో పెట్టేవాడివి అన్నీ నీవే కదా స్వామి. నీవు తప్ప ఇంకెవరు నన్ను కాపాడుతుంది కృష్ణ. పంచేంద్రియ మార్గంబుల గుండెపు బుద్ధిని జరించి కొన్ని దినంబుల్ ఎంచుక సజ్జన సంగతి నెంచుక మెమ్మెరిగినాడనిప్పుడే కృష్ణ. మెమ్మెరిగినాడనిప్పుడే కృష్ణ. ఓ కృష్ణ, పంచేంద్రియ మార్గములు కొంచెపు బుద్ధిని, సరైన బుద్ధి లేక కొంచెం బుద్ధితోటి, అల్ప బుద్ధితోటి చరించి కొన్ని దినాలు చరించి తిరిగాను. కొన్ని దినాలు ఎంచుక కొంచెం సజ్జన సంగతి సాధు సహవాసంచే ఎంచుక అంటే కొంచెం నెంచుక మెరిగినాడని ఇప్పుడే కృష్ణ. ఎంచి అంటే ఆలోచించి మిమ్మల్ని ఇప్పుడే తెలుసుకున్నా స్వామి అని. ఓ కృష్ణ, ఎక్కడెక్కడో తిరిగాను, అన్నీ ఏవేవో చెడ్డ పనులే చేశాను. ఇప్పుడే సజ్జన సాంగత్యంతో కొంచెం ఆలోచించి నేను నడిచే మార్గం తప్పు అని తెలుసుకొని నీ పాదాలను ఆశ్రయించాను స్వామి. నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఇప్పుడు నీ పాదాలను ఆశ్రయించి జీవిస్తున్నటువంటి జీవిని కరుణతో కాపాడు కృష్ణ. కరుణతో కాపాడు స్వామి. దుష్టుండ దురాచారుడ దుష్ట చరితుడను చాలా దుర్బుద్ధిని నిష్ట నిన్ను గొల్వ నేరను దుష్టుడననగావు కావు కరుణను కృష్ణ. దుష్టుండ దురాచారుడ దుష్ట చరితుడను చాలా దుర్బుద్ధిని నిష్ట నిన్ను గొల్వ నేరను దుష్టుడననగావు కావు కరుణను కృష్ణ. ఓ కృష్ణ, దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి, దురాచారుడు, చెడ్డ అలవాట్లు గలవాడను, దుష్టచరితుడను, చెడ్డ నడత గలవాడను, చాలా దుర్బుద్ధిని, అన్ని చెడు బుద్ధులే. నేను స్వామి నిష్ఠతో నిన్ను కొలవనేరను. ఇన్ని దుర్గుణాలు గల నేను నిన్నెలా కొలవాలి స్వామి? కొలవలేను. నేను ఎలా కొలవగలను? దుష్టుడను. కరుణతో నన్ను కాపాడు తండ్రి, కరుణతో నన్ను కాపాడు. దుష్టుడను, దురాచారుడను, దుష్టబుద్ధిని,
నిన్ను సేవింపలేను, కానీ నిన్ను దయ చూడమని కోరుకుంటున్నా. స్వామి, నీవు దయ చూడకున్నా ఇంకా నీ బిడ్డలను ఎవరు చూసేవారు? కాపాడేవాడి నువ్వే. కుంభేంద్ర వరద కేశవ జంభాసుర వైరి దివిజ సన్నుత చరిత అంభోజనేత్ర జలనిధి గంభీర నన్నుగావు కరుణను కృష్ణ. ఓ కృష్ణ, కుంభీంద్ర వరద అంటే గజేంద్రుని కాపాడినటువంటి కేశవ, జంభాసురుడు అనేటువంటి రాక్షసునికి పగవాడా, దివిజ సన్నుత చరిత అంటే దేవతలచే కొనియాడబడిన గొప్ప చరిత్ర గలవాడమైనటువంటి ఓ స్వామి, తామర వంటి కన్నులు గలవాడ, అంభోజనేత్ర తామర రేకుడు వంటి కన్నులు గలవాడు. ఓ కృష్ణ, గజేంద్ర రక్షక, దేవతలచే పొగడబడువాడ, తామర వంటి కన్నులు, సముద్రం వంటి గాంభీర్యం కలవాడ, దయతో నన్ను కాపాడు తండ్రి, దయతో నన్ను కాపాడు. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండు సుతుల దీనులకెప్పుడు, దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండు సుతుల దీనులకెప్పుడు, దిక్కెవ్వరయ్య హల్యకు, దిక్కెవ్వరు నీవే నాకు దిక్కు కృష్ణ. ఓ కృష్ణ, ప్రహ్లాదుకి దిక్కైనటువంటి వాడు ఎవరు? ఆ పాండురాజు పుత్రులైనటువంటి పాండవులకు దిక్కెవరైనారు? దీనాతి దీనులైనటువంటి దీనజనులకు దిక్కెవరు? ఆ అహల్యను కాపాడింది ఎవరు? దిక్కెవరు ఆమె? ఇంతమందికి దిక్కైనటువంటి దీనజన రక్షక నారాయణ కృష్ణ, నీవే నాకు దిక్కు కృష్ణ. ప్రహ్లాదునకు, పాండవులకు, దీనులకు, అహల్యకు నీవే దిక్కైతివి కదా, నాకు కూడా నీవే దిక్కై రక్షించు స్వామి. కృష్ణ కృష్ణ.